నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉంటారు. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే సైకాలజిస్ట్ కూడా. ధర్మం నిజంగా 4 పాదాల మీద నడుస్తుందా? ప్రపంచం ఏ విధంగా ఉంది? అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనే మాటని మనం ఏ వయసు నుంచి మన పిల్లలకి నేర్పించాలి? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మన ఛానల్లో మాట్లాడబోతున్నాం. ఇక నుంచి రఘుప్రియ గారితో రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. తప్పకుండా ప్రతి ప్రోగ్రామ్ని, ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా మీరు రఘుప్రియ గారినే కలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక కార్యక్రమంలోకి వెళ్లే ముందు మరొక చిన్న మనం ఏమిటంటే, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలు మీరు చెప్పాలి అనుకుంటారు. అంటే దీని మీద డిస్కస్ చేయండి, మా అందరికీ తెలుస్తుంది అన్న విషయం కూడా మీరు చెప్తూ ఉంటారు. అలాంటి విషయాలు ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. ముందుగా అసలు ప్రపంచానికి చాలా మందికి మాకు తెలుసు అన్న విషయం ఏదన్నా ఉంది అంటే అది ధర్మం. నేను పాటించేదే ధర్మం అనుకునే వాళ్ళు ఉంటారు, ఇది మాత్రమే ధర్మం అని వాదించే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఆధ్యాత్మికంగా అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మం ఏ విధంగా ఉంటే దాన్ని ధర్మం అంటారు, ఆ విషయాల గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా. అసలు ధర్మం అంటేనే దానిలోనే అర్థం ఉంది, ఇది నియమబద్ధమైనది అని అర్థము. అంటే ప్రతి ధర్మానికి, సృష్టికి ఒక ధర్మం ఉంది, మంచికి ఒక ధర్మం ఉంది, పశువులకు ఒక ధర్మం ఉంది. ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ధర్మాలనే ఉన్నాయి. ఆ ధర్మాలను కనుక మనం పాటించకపోతే ఉపద్రవాలు వస్తాయి. సో ఆ ధర్మాల్లో మనం చాలా విషయాలు ప్రస్తావించుకోవచ్చు. ఇప్పుడు మన కుటుంబ పరంగా చూద్దాము. కుటుంబ పరంగా చూడాలి అంటే తండ్రికి ఒక ధర్మం ఉంది, తల్లికి ఒక ధర్మం ఉంది, బిడ్డకు ఒక ధర్మం ఉంది, ఆడపిల్లకు. ఇలా ఒక్కొక్క పరంగా చూసుకుంటే ఎవరు ధర్మాన్ని వాళ్ళు, ధర్మం అంటే ఏం లేదు, పాటించవలసినవి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంకొకరికి హాని చెయ్యకుండా, ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, ప్రకృతికి అనుగుణంగా పెడుతూ పాటించేదే ధర్మం అంటారు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఏదైనా జరిగింది అంటే వెంటనే క్వశ్చన్ ఏం వేస్తాం, ఇది మీకు ధర్మమేనా, ఇది మీకు న్యాయమేనా అంటాం. ఇక్కడ ధర్మం వేరు, న్యాయం వేరు. ధర్మం అంటే కంపల్సరీగా అదే పాటించాలి అని అర్థం. ఇప్పుడు సృష్టి ధర్మం తీసుకుందాము. ఏ కాలానికి ఆ కాలం సృష్టి ఏం చేస్తోంది, నేచర్ మనకి ఎండాకాలంలో ఇవ్వాల్సిన పదార్థాలు ఎండాకాలంలో ఇస్తోంది, శీతాకాలంలో ఇవ్వాల్సినవి శీతాకాలంలో ఇస్తోంది. అంటే అర్థం ఏంటి, మనతో మాట్లాడకపోయినా సృష్టి ధర్మం తను పాటిస్తోందిగా. అలాగే మనం కూడా మన ధర్మాన్ని విడవకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ని తీసుకుందాం. ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, అతని ధర్మం ఏంటి, ఒక విద్యార్థి ధర్మం ఏంటి, వాడు ఖచ్చితంగా స్కూల్స్ కి రావడం, కరెక్ట్ గా రావడం, అబద్ధాలు చెప్పకుండా చక్కగా వాడు చదువుని వాడు చదువుకోవడం. అంటే తనకి ఏదైతే పాటించాలో అది చెయ్యడమే ధర్మము. అలాగే తండ్రి దగ్గరికి వద్దాము. ఇప్పుడు ఆ పిల్లవాడు కనుక సరిగా చదువుకోకుండా విద్యార్థి దశలో చేయవలసిన పనులు చేయకుండా ఉంటే అనుభవించేది ఎవరు, పిల్లవాడే. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయి, తల్లిదండ్రుల ధర్మం ఏంటి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ధర్మం, వాళ్ళ భార్యాభర్తల ధర్మం పాటించుకుంటూ తల్లిదండ్రులుగా వాళ్ళు ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏం తీసుకోవాలి. ఖచ్చితంగా అది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అవసరం. అది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే అందరికీ అవసరం. అది వాళ్ళు పాటించకపోతే పర్యవసానాలు ఎవరు అనుభవిస్తున్నాము, ఖచ్చితంగా పిల్లలే కాదు, పిల్లలతో పాటు మనము కూడా అనుభవిస్తారు. మనమే కాదు, సొసైటీ కూడా అనుభవిస్తుంది. అంటే ఒకళ్ళు ధర్మపాలన తప్పితే, ఒకళ్ళు ధర్మ విరుద్ధంగా విడితే దాని ఇంపాక్ట్ అంటే దాని వల్ల అందరి మీద పడుతుంది. నాకు సంబంధం లేదు అని అనుకోవడానికి లేదు ఇక్కడ. అలాగే గురు ధర్మం, గురువులకి ఒక ధర్మం ఉంది. విద్యార్థులని, అది శిష్యులని ఎలా చూడాలా అలా చూడాలి. శిష్యుల్లో హెచ్చు తగ్గులు చూడకూడదు. ఒక శిష్యుల్ని ఒకలాగా, ఒక శిష్యుల్ని ఒకలాగా చూసుకోకూడదు. అంటే గురు ధర్మం గురువు పాటించాలి. ఇది ధర్మం అంటే. ఈ ధర్మాన్ని కనుక మనం విరుద్ధంగా కనుక వెళితే ఆ పర్యవసానం మనకే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళకి, సొసైటీకి, నేచర్ కూడా ప్రమాదం సంభవిస్తుంది.
సో చాలా అంటే చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు. ధర్మపాలన, ధర్మం అంటే ఏమిటి అనేది వీడియో ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాదించే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అంటే నేను చేసేదే ధర్మం అని వాదించే వాళ్ళకి అసలు ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? ఈ వీడియో ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో, ధర్మానికి సంబంధించిన మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.